హలో ఫ్రెండ్స్, జై భీమ్. ప్రతి ఒక్కరికి పేరు పేరున జై భీమ్. దయచేసి వినపడితే ఒకసారి మెసేజ్ చేయరా. ప్లీజ్ ఫ్రెండ్స్, దయచేసి మెసేజ్ చేయండి. హలో ఫ్రెండ్స్, ప్లీజ్. పోయిన సోమవారం, అంతకుముందు సోమవారం మనం కొన్ని విషయాలు డిస్కస్ చేసాము. మొదటి సోమవారంలో అంబేద్కర్ కంటే ముందు ఏం జరిగింది, అంబేద్కర్ కంటే ముందు ఎవరెవరు పోరాటాలు చేశారు అనే విషయాల మీద కొంత మనం సంక్షిప్తంగానే కొంత వివరించడం జరిగింది. రెండో సోమవారం అంబేద్కర్ జీవితం నేను ఆ రోజే చెప్పాను. అంబేద్కర్ జీవితంలో ఏదైతే మనము అనుకుంటున్నామో సంపూర్ణంగా ఇది అంబేద్కర్ జీవితం అని చెప్పుకోవడానికి సరిపడా సమయం అది కాదు. అంబేద్కర్ జీవితం గురించి తెలుసుకోవాలంటే అసలు అది ఒక రోజులో అయ్యే పని కాదని మీకు అందరూ తెలుసు, నాకు కూడా తెలుసు. అయితే పోయినసారి నేను ముఖ్యమైన విషయాల్లో కొన్ని వదిలిపెట్టాను. నాకు అవి తర్వాత గుర్తొచ్చారే, వాటిని మనం గుర్తు చేసినట్టు బాగుండేది అనిపించింది. వాటిలో అంబేద్కర్ బాల్యం తర్వాత యవ్వనంలోకి వచ్చిన తర్వాత విదేశీయ విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్నప్పుడు అంబేద్కర్ యొక్క లైఫ్ స్టైలు, అతని యొక్క జీవిత విధానం ఎలా ఉందనేది నేను లాస్ట్ టైం చర్చించలేదు. ఒకసారి ఆ విషయాన్ని చర్చించి మన తర్వాత అంబేద్కర్ రచనలు, తన యొక్క ఆలోచనలు హిందూ మతం వాటిలో ఎలా ద్రోహం చేసింది, ఈ విషయాల మీద మనం చర్చించుకుందాం. ఇవన్నీ కూడా ఒకరోజు 2 రోజులతో అయ్యేది కాదు, మనం నిరంతరంగా చర్చించుతూ ఉండాలి. ఈరోజు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం, తర్వాత ఇంకొన్ని విషయాలు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీరందరూ లైవ్లో ఉండండి, దయచేసి వెళ్ళిపోవద్దు. ఇది నా ఇంటి విషయం చెప్పట్లేదు, లేదంటే మీ వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడటం లేదు. ఇది సామాజిక అంశము. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఆయన ఒక సామాజిక ప్రాతినిధ్యం వహించే వ్యక్తి, ఒక సమాజానికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తి. కాబట్టి మనం బాబాసాహెబ్ అంబేద్కర్ వైపు నుంచి మనం ఆలోచించాలి ఏదైనా సరే. కాబట్టి దయచేసి ఎవరు వెళ్ళిపోవద్దు. ప్లీజ్ ఫ్రెండ్స్, లైవ్లో ఉండండి. నా గురించి నేను చెప్పడం లేదు. దయచేసి అంబేద్కరు మన గురించి, ఈ సమాజం గురించి ఏం ఆలోచించాడు, ఎటువంటి విషయాల గురించి మాట్లాడిన విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్లీజ్ బీ ఇన్ లైవ్. ఓకే, విషయంలోకి వస్తున్నాను. అంబేద్కరు జీవితంలో యవ్వనం అనేది ఒక గొప్ప విషయం. అంబేద్కరు నాకులాగా నల్లగా ఉండడు, ఎర్రగా ఉంటాడు, చక్కగా ఉంటాడు. 6 అడుగుల అందగాడు, ఏదో పాట అన్నట్టు మనం 6 అడుగుల అందగాడు అన్నట్లు అద్భుతంగా ఉంటాడు, చక్కని రూపం. ఎందుకంటున్నా అంటే రంగు గురించి నేను మాట్లాడుతున్నా కానీ అంబేద్కర్ మాట్లాడు. ఆ వివక్షత ఎటు అంబేద్కర్కి ఉండదు. కానీ ఈ సమాజం ప్రపంచవ్యాప్తంగా శ్వేతవర్ణానికి మత గ్రంథాలు సైతం శ్వేతవర్ణంకి ఇచ్చినటువంటి విలువ అంటే హిందూ మత గ్రంథాలు లేదు. నిజంగా మనం గొప్పగానే చెప్పుకోవాలి ఆ విషయాన్ని. హిందూ మత గ్రంథాల్లో శివుడు, రాముడు, కృష్ణుడు అందరూ నల్లటోళ్లే నాకులాగా. అఫ్కోర్స్ నేను నల్లని వాడిని అయినప్పటికీ హిందూ సమాజంలో గుర్తింపు లేదు, గౌరవం లేదు. కానీ హిందూ దేవుళ్ళు మొత్తం నలుపువాళ్ళే. కానీ ప్రపంచవ్యాప్తంగా శ్వేతవర్ణులు అంటే అది ఒక రకమైన క్రేజ్. మనకు తెలుసు, మనందరికీ తెలుసు ఆ విషయం.
అంబేద్కరు చక్కని రూపు, చక్కని శరీర సౌష్ఠం, అందగాడు. అంబేద్కర్ ఇక్కడ చదివేటప్పుడు బాల్య వయసులో వివాహం అయిన తర్వాత 22 ఏళ్ల వయసుకే బయట విదేశీ విద్యకి వెళ్తాడు. ఇక్కడ మనం అంబేద్కర్ దగ్గర ఒక విషయం ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, మన యువత, మన పూర్వీకులు చేసిన తప్పులు అంబేద్కర్ చేయలేదు. ఏం చేయలేదయ్యా? ఆ తప్పులు ఏంటంటే సహజంగా సెక్సువల్ అట్రాక్షన్, ఆపోజిట్ అట్రాక్షన్. అంబేద్కర్కి 22 ఏళ్ల వయసులో కొలంబియా యూనివర్సిటీలో తనకి ఎంఏ చేసే అవకాశం వచ్చింది. అందగాడు కదా, మేధావి కదా, 6 అడుగులు ఉంటాడు. మరి విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఒక స్వేచ్ఛా వాతావరణం ఉండిద్ది. అంటే మానసిక, ఆత్మీయ, తర్వాత శారీరక స్వేచ్ఛ కూడా మనకంటే ఎక్కువే. అంటే ఇంకో విషయంగా చెప్పాలంటే ఫ్రీ సెక్స్ కూడా ఉండిద్ది. ఇతనేమో అందగాడు, మేధావి. ఒక యూనివర్సిటీలో చదివే వ్యక్తికి అందము, మేధావితనం ఉంటే ఏ ఆడపిల్లైనా సరే సహజంగా ఇష్టపడింది. నేను ఆడపిల్లలని, స్త్రీలని నేను తక్కువ చూడటం కాదు, సహజంగా ఇష్టపడటం. అంబేద్కర్ అప్పటికే మరి కొలంబియా యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఎంతమంది ఆడపిల్లలు ఇష్టపడి ఉంటారు. అంబేద్కరు తన సొంత జీవితంలో ఒక సెక్సువల్ లైఫ్కి అలవాటు పడి ఉన్నాడు. చిన్న వయసులో పెళ్ళి. సహజంగా ఒక మానవ ధర్మశాస్త్రం ప్రకారము ఒక మంచి వయసులో ఉన్నటువంటి వ్యక్తులకి ఒక సెక్సువల్ లైఫ్ అనేది నిజంగా అవసరమే. దాంట్లో ఏ తప్పు లేదు. అది ఎవరైనా సరే, అంబేద్కర్ దానికి అతీతుడేం కాదు. అలాంటి అంబేద్కర్ మంచి వయసులో ఉన్నప్పుడు ఒక ఫారిన్, అంటే అప్పటికే చాలా ఇండియాలో అంటే వివక్షతలు ఉండి, ఇండియాలో అంటే యూనివర్సిటీల్లో దళిత విద్యార్థి కాబట్టి మరి అగ్రవర్ణ స్త్రీలు ఇష్టం ఉన్నప్పటికీ ప్రపోజ్ చేయలేకపోవచ్చు, ఆ ధైర్యం చేయలేకపోవచ్చు. కానీ అమెరికాలో స్థితి లేదు. కానీ అంబేద్కర్కి అక్కడ అలాంటి సిచ్యువేషన్స్ వచ్చి ఉంటాయా, ఉండవా? ఖచ్చితంగా వచ్చి ఉంటాయి. ఇక్కడ మనకు అంబేద్కర్ ఎందుకు చెప్పాలనుకున్నాను, ఈ విషయాన్ని నేను ఎందుకు మర్చిపోయాను నేను చాలా బాధపడ్డా. అంబేద్కర్ ఖచ్చితంగా ఒక సెక్సువల్ లైఫ్ విషయంలో, ఒక సెక్సువల్ లైఫ్కి అలవాటు పడి ఉండి 22 సంవత్సరాలకే మంచి వయసులో ఉన్నప్పుడు విదేశీ విద్య, అది కూడా అమెరికా లాంటి స్వేచ్ఛా వాతావరణం ఉన్నటువంటి దేశంలో ఒక గొప్ప వ్యక్తికి ఎలా మనగలిగాడు చెప్పండి. ఇప్పుడు రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. అదే రోజుల్లో మనం అంబేద్కర్కి పోలికగా చెప్పుకోవాలి. సహజంగా మనం ఏ విషయాన్ని సరే పోలికలు, భేదాలు, సమాంతరాలు ఇలాంటి విషయాలను మనం బేరీజు వేసుకుంటూ చెప్పినప్పుడే దాన్ని జస్టిఫై చేయగలుగుతాం. ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉంది, ఇండియాలో ఎలా ఉంది, మగవాళ్ళు ఎలా ఉంటారు, స్త్రీలు ఎలా ఉంటారు, ఒక జీవన విధానం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం బేరీజు వేయాలి, పోల్చాలి, భేదాలు తెలియజెప్పాలి. అనుకూలమైన అంశాలని, వ్యతిరేకమైన అంశాలని మనం విడదీసి చెప్పగలగాలి. ఎందుకు చెప్తున్నానంటే, నెహ్రూ గారిని ఏమనేవాళ్ళంటే, నెహ్రూ గారి మీద ఒక జోక్ ఉండేది. ఆయన సూటు రోజు ధరిస్తారు. ఆయన ఆ కోటుకి రోజా పువ్వు తగిలించుకునే ఒక అలవాటు ఉంది. ఆయన ఏమంటారంటే, రోజుకో రోజా. ఇది ఆయన మీద ఉండే ఒక కామెంట్, రోజుకో రోజా. ఇది డబుల్ మీనింగ్ డైలాగే, ఖచ్చితంగా డబుల్ మీనింగ్ డైలాగే. అంబేద్కర్కి మనకి ఉన్నటువంటి ఒక డిఫరెన్స్, సాధారణ వ్యక్తులకి గొప్ప వ్యక్తికి ఉండే డిఫరెన్స్ చెప్పాలంటే పోలికలు, భేదాలు, సమాంతరాలు వివరించాలి. తన సమాంతర జీవితంలో ఉన్నటువంటి గొప్ప నాయకులుగా చలామణిలో ఉన్నటువంటి నెహ్రూ, గాంధీ, అంబేద్కర్ వీళ్ళందరి మధ్య మనం ఒక సమాంతరంగా మనం ఆలోచించాలి, పోలికలు తెలియజేయాలి, భేదాలు కూడా చెప్పగలగాలి. ఇది విశ్లేషణ అంటే, ఇది ఒక రీజనబుల్ అనలైజ్ అంటే. అలాంటి రోజుల్లో నిజంగా అప్పట్లో ఆ స్త్రీ చాలా తక్కువగా చూడబడుతున్న రోజుల్లో పురుషుడికి బహుభార్యత్వము, బహు సంబంధాలు, ఇలాంటి రోజుల్లో
ఒక అందగాడు, మేధావి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్, దళితుల్లో కొద్దిగా చదువుకుని కొద్దిగా గొప్ప మేధావితనం ఉండి ఉన్నవాళ్ళు పల్లెల్లో చేసే అరాచకాలు చాలా ఘోరంగా ఉంటాయి. తన యొక్క తెలివిని బట్టి, తన యొక్క విద్యను బట్టి, తన యొక్క స్టేటస్ని బట్టి పల్లెల్లో స్త్రీలతో వాళ్ళు ప్రవర్తించే విధానం చాలా ఘోరంగా ఉంటుంది. అంబేద్కర్ అందుకే మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన విషయాలు, చెప్పుకోవాల్సిన విషయాలు అందుకే నేను చెప్తుంది. అంబేద్కర్ ఎక్కడ మాత్రమే కాదు, విదేశీ విద్య కోసం కొలంబియా యూనివర్సిటీలో 22 ఏళ్ల వయసుకు వెళ్ళినప్పుడు కూడా ఎటువంటి శారీరక ప్రలోభాలకు, ఎటువంటి మానసిక దౌర్బల్యానికి కూడా లోను కానిటువంటి ఒక గొప్ప మేధో సుసంపన్నుడు. ఇది అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని. సరే, అంబేద్కర్ మేము నిజంగా ఏదైనా చెడ్డ అలవాట్లు ఉండేమో ఎవరికి తెలుసు అని మనం కూడా ఇంకోసారి ప్రశ్నించుకోవాలి. నేను ప్రశ్నించుకున్నా. అంబేద్కర్ అంత గొప్పగా మంచిగా ఉంటేనే అప్పట్లో ఉన్నటువంటి మీడియా అంబేద్కర్కి వ్యతిరేకంగా ఏం ప్రచారం చేద్దామా, ఏం ముద్రిద్దామా అని చెప్పి ప్రయత్నించే రోజుల్లో అంబేద్కర్ తప్పులు చేస్తే ఊరుకునిద్దా? అంబేద్కర్ ఎంతో నిజాయితీపరుడు, సచ్చీలత కలిగిన వ్యక్తి కాబట్టే అంబేద్కర్ మీద ఇంత బురద కూడా చల్లే ధైర్యం చేయలేకపోయింది ఎటువంటి మీడియా, ఇంటర్నేషనల్ ఆర్ నేషనల్ మీడియా. అంబేద్కర్ యవ్వనంలో అంత గొప్పగా బ్రతికాడు. కొలంబియా యూనివర్సిటీ, తర్వాత లండన్ వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ కూడా ఎందుకు ఆయనకి ఏందంట, ఎందుకు ఎంజాయ్ చేయకూడదు? చక్కగా బరోడా మహారాజు డబ్బులు ఇస్తాడు, అక్కడ ఏదైనా ఉద్యోగం కావాలంటే చేసుకోవచ్చు. చాలామంది అక్కడ ఫారినర్స్ కూడా మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఇచ్చారు. ఎందుకు అంబేద్కరు తాగుడు, వ్యభిచారం, జోదం, ఇంకా ఇతర రాడికల్ వ్యవహారాలకి ఎందుకు లొంగిపోలేదు చెప్పండి? రాడికల్ కూడా చెప్పాలి. నేను ఎందుకు చెప్పాలంటే అది కూడా చెప్తాను. ఎందుకు లొంగిపోలేదు? అతను కుటుంబ బాధ్యత ఉంది కాబట్టి కదా. కుటుంబ బాధ్యత ఉంటే కేవలం భోజనం, సమతుల్య ఆహారం లేక 4 పిల్లలను చంపుకునే దీనస్థితిలో ఆయన ఉండేవాడు కాదు. చినిగిపోయిన చీరలు కట్టుకుని, తల్లి రమాబాయి చినిగిపోయిన జాకెట్లు, చీరలు కట్టుకుని ఉండాల్సిన దుస్థితి లేదు. ఎస్, 4 పిల్లలను చంపుకునేవలసిన దౌర్భాగ్య స్థితి ఆయనకి లేదు. ఎక్కడో చోట మంచిగా బ్రతికేయచ్చు, మంచి ఉద్యోగం చేసుకోవచ్చు, గొప్ప స్థానంలో గొప్ప ఉద్యోగం చేసుకోవచ్చు. అలాంటి వ్యక్తి ఎటువంటి ప్రలోభాలకు, ఎటువంటి దుర్వ్యసనాలకు లోను కాకుండా ఎందుకు అలా ఉన్నాడు? మనం విషయం ఎందుకు చెప్పుకోవాలంటే, మొన్న ఈ మధ్య వినయ్ అన్న ఒక లైవ్లో చెప్పాడు, పల్లెల్లో యువత మందుకు బానిసలు అయిపోతున్నారు, ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు. మరి దళిత యువత మొత్తం నిర్వీర్యం అయిపోతుందని చాలా బాధపడ్డాడు. అంబేద్కరు విదేశీ విద్య చదువుతున్నప్పుడు అక్కడ పార్టీలు కామన్, ఫ్రీ సెక్స్ కామన్, వీటన్నిటికీ లొంగనటువంటి గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. దయచేసి మనం బాబాసాహెబ్ అంబేద్కర్ని ఆచరించాల్సిందే. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకోవడంలో, ఆయన గౌరవించడంలో, ఆయన అభిమానించడంలో, ఆయన త్యాగాలను గుర్తించడంలో మనం ముందుండాల్సిందే. అంబేద్కర్కి అంటే ఇటువంటి బలహీనతలతో పాటు అంబేద్కర్ అప్పుడు కొలంబియా యూనివర్సిటీలో లైబ్రరీలో తీక్షణంగా చదువుకునేవాడు, రేయింబవళ్ళు చదువుకునేవాడు. అప్పుడు లాలా లజపత్ రాయ్ అక్కడే ఉన్నాడు, అమెరికాలో. గాంధీ రాజకీయ గురువు లాలా లజపత్ రాయ్ గాంధీని
రాజకీయాల్లో తీసుకొచ్చింది లాలా లజపత్ రాయ్. గాంధీని స్వాతంత్రోద్యమంలో పరిచయం చేసి ఒక వెన్నుదన్నుగా ఉండి హీరోని చేసింది లాలా లజపత్ రాయ్. లాలా లజపత్ రాయ్ అంబేద్కర్ని రోజు పరిశీలించాడు లైబ్రరీలో, కొలంబో యూనివర్సిటీలో. పరిశీలిస్తూ ఒకరోజు గమనించి, అంబేద్కర్ యు ఆర్ ఫ్రమ్ ఇండియన్, యు ఆర్ ఎన్ ఇండియన్, యు ఆర్ ఫ్రమ్ ఇండియా, ఇక్కడ భారతదేశంలో స్వాతంత్రోద్యమంలో నీ పాత్ర కావాలి, అదేవిధంగా నీ యొక్క మేధస్సు అవసరం ఉంది అంటే అంబేద్కర్ అంటాడు, ఎవరి స్వాతంత్రం, ఎవరి కోసం స్వాతంత్రం? సార్ మిమ్మల్ని ఆహ్వానించారు, నన్ను మీరు ఆహ్వానించారు, సంతోషం. నా దేశ ప్రజలందరి కోసం నేను కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఓకే, వెల్కమ్, నేను దానికోసం పనిచేస్తాను. ఎవరి కోసం పనిచేయాలి? ఎవరి స్వాతంత్రం కోసం పనిచేయాలి? మీరు చెప్పే స్వాతంత్రం ఎవరి కోసం? ఇన్నేళ్ల ఈ భారతదేశ చరిత్రలో మీరు కానీ, అక్కడ స్వాతంత్ర ఉద్యమం కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తులు కానీ ఎప్పుడైనా పీడితుల కోసం పోరాటాలు చేశారా? మీరు ఇప్పుడు నా దగ్గరికి వచ్చి స్వాతంత్రం కోసం పోరాటం చేయాలని అడుగుతున్నారు. ఎవరి స్వాతంత్రం అంటే లాలా లజపత్ రాయ్ ఆశ్చర్యపోతాడు. ఎస్ అంబేద్కర్, నువ్వు చెప్పింది చాలా వాస్తవం. మీరు చెప్పినట్టుగా అక్కడ చాలామందికి స్వాతంత్రం ఇవ్వాలి, భారతీయులు మొత్తంగా ఇవ్వాలి. భారతీయుల్లో సపరేట్గా మరి వివక్షతలు అనిపిస్తున్న వారి కోసం కూడా మనం స్వాతంత్రం ఇవ్వాలి. మీ సహాయ సహకారాలు అవసరం అంటే అంబేద్కర్ ఒక మాట చెప్తాడు. సార్, మీ మీద నాకున్న గౌరవంతో ఇంకొక మాట చెప్తున్నాను, మిమ్మల్ని తిరస్కరిస్తున్నానని మీరు భావించొద్దు. నేను ఇక్కడ చదువుకోవడానికి వచ్చాను. వినండి దయచేసి, మన యూత్కి మనం చెప్పాలి. నేను ఇక్కడ చదువుకోవడానికి వచ్చాను. నాకు ఒక మహారాజు గారు దయతో స్కాలర్షిప్ ఇచ్చారు. ఆయన నాకు స్కాలర్షిప్ ఇస్తుంది కేవలం చదువు కోసమే, రాజకీయాల కోసం, విప్లవాల కోసం కాదు. నేను విద్యను కొనసాగించాలి. నాకు ఆయన 3 సంవత్సరాలు మాత్రమే నాకు స్కాలర్షిప్ ఇచ్చాడు. కాబట్టి ఈలోపే నా చదువు నేను కంప్లీట్ చేయాలి. ఎంతమంది యువత మనం ఈ రోజుల్లో స్కాలర్షిప్లు అనుభవిస్తూ ఇంటర్మీడియట్లో డిగ్రీ ఫెయిల్ అయ్యాను. నేను కూడా ఫెయిల్ అయ్యాను, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాను. బాబాసాహెబ్ అంబేద్కర్ తెలియక డిగ్రీ ఫెయిల్ అయ్యాను. నేను అంబేద్కర్ని గుర్తించాలి, అంబేద్కర్ నాకు తెలియదు. అంబేద్కర్ యొక్క జీవిత చరిత్ర తెలుసుకుంటే నేను ఫెయిల్ అయ్యేవాడిని కాదు. స్కాలర్షిప్లు వస్తుంటే షోకులకి, సినిమాలకి, కొంతమంది తాగుళ్ళకి ఏం బ్రతుకులు మనవి, ఏం బ్రతుకులు. అంబేద్కర్ స్కాలర్షిప్ ఇస్తే 2 పనులు చేశాడు. ఒకటేం చేశాడంటే తను ఒక పూట తిని మిగిలిన డబ్బుని భార్య పిల్లల కోసం పంపించడం. మనం ఎంతమంది మన తల్లిదండ్రులకి మన స్కాలర్షిప్ డబ్బులు ఇస్తున్నాం చెప్పండి? మళ్ళీ ఎంతమంది మనము మన యొక్క పొరుగు వారి కోసం మన స్కాలర్షిప్ డబ్బులను ఉపయోగిస్తాం చెప్పండి? అంబేద్కర్ అలా చేశాడు. ఇక్కడ మనం అంబేద్కర్ని ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రాజకీయాలు. యువత కాలేజీ డేస్లో, గతంలో, ఇప్పుడు పెద్దగా లేకపోయినా గతంలో ఎలా ఉండేదంటే కాలేజీ డేస్లో కమ్యూనిస్ట్ ఉద్యమాలు, రాడికల్ ఉద్యమాలు, వాళ్ళ యొక్క అధికారాల కోసం, పెత్తనాల కోసం, ఒక గొర్రెను బలివ్వటం కోసం దళిత వాడలు, దళిత ప్రజలు, దళిత యువత, విద్యావంతులైనటువంటి దళిత యువత కోసం వల వేశారు. కాలేజీల్లో ఎర్ర చొక్కాలు, బ్లాక్ డేలు, తుపాకీలు, అడవులు. ఇదే అంబేద్కర్ దగ్గర కూడా లాలా లజపత్ రాయ్ తీసుకొస్తే, నేను చదువుకోవడానికి వచ్చాను మిస్టర్ లాల్, నేను ఇక్కడికి వచ్చాను చదువుకోవడానికి వచ్చాను, నేను విప్లవాల కోసం రాలేదు. మన యువత గుర్తుపెట్టుకోవాలి. మనం ఎక్కడికైనా సరే, నువ్వు ఇంటర్ చదువు, డిగ్రీ చదువు, పీజీ చేయి, నేను చదువుకోవడానికి వచ్చాను, చదువుకుంటాను. అయితే అంబేద్కర్ చదువుకోవడం అంటే ఉద్యోగం కోసమో లేదంటే ఉన్నతి కోసం కాదు. ఆయన చదువుతుంది సమాజం కోసం, తన జాతి కోసం చదువుకున్నాడు. కుటుంబం కోసం కూడా కాదండి, తన జాతి కోసం చదువుకున్నాడు. అంటే చదువుకోవడం అంటే పుస్తకాలను తిరగేయడం కాదు, పరిశోధన. అందుకోసం మనం అంబేద్కర్ని మనం ఆ విధంగా మనం చూడాలి. అంబేద్కర్ని మనం ఒక యువత అంబేద్కర్ని ఆ విధంగా చూడాలి. అంబేద్కర్ జీవితాన్ని అధ్యయనం చేయాలి.
అంబేద్కర్ రచనలు మనం అధ్యయనం చేయాలి. అంబేద్కర్ మహారాష్ట్రలో ఉన్నప్పుడు మామూలుగా బేసిక్గా ఆయన మేధావి కాబట్టి ఆయన ఫారిన్ స్టడీస్ ముగించుకొచ్చిన తర్వాత కేత్కర్ అనేటువంటి ఒక బ్రాహ్మణ మేధావి, నిజంగానే ఆయన గొప్పవాడే. అంటే గొప్పవాడంటే మేధోపరంగా, ఒక విశ్లేషణ పరంగా మంచి చదువరి విద్యావేత్త. ఆయన ఒక ఎన్సైక్లోపీడియా బుక్ రాద్దాం మరాఠీలో, అంబేద్కర్ నువ్వు సహకరిస్తే అన్నాడు. అంబేద్కర్ తిరస్కరిస్తాడు. ఈ రోజుల్లో కవులు, పెద్ద పెద్ద గ్రంథాలు రాసేవాళ్ళు చాలామంది చిన్న చిన్న బహుమతుల కోసం, 150-200 రూపాయల శాలువాల కోసం ఎవరినో పొగట్టం, ఎవరి కోసమో కవిత్వాలు రాయటం. ఏం బతుకులయ్యా మనయ్యి, ఏం బతుకులు. గతంలో కవులు రాజుల్ని పొగిడి, అయ్యా నీ జుట్టు అంత బారు, నీ ముక్కు ఇంత బారు, నీ ఛాతి ఇంత వెడల్పు, నీ కాళ్ళు అంతా, నువ్వు ఒక దెబ్బకు 1000 మందిని చంపేస్తావు, ఒక్కొక్కడిని కాదు 100 మందిని పంపు అనే కవిత్వాలు రాసింది. ఎందుకంటే రాజుల దగ్గర దందా కోసం, డబ్బుల కోసం. ఇప్పుడు కూడా కొంతమంది కవులు అలాగే తయారయ్యారు. చంద్రబాబు కోసమో, జగన్ కోసమో, మోడీ కోసమో కవిత్వాలు రాయటం, కేసీఆర్ కోసం, లేదంటే ఇంకోటి ఎవడో గన్నాయగౌడ్ కోసం కవిత్వాలు రాయటం, వాళ్ళ గురించి వ్యాసాలు రాయటం. ఏం బతుకులరా మీయ, సిగ్గుందంటారు అసలు మీకు? సిగ్గులేని కుక్కలరా మీరు, ఏం బతుకులరా మీ? అసలు మీరు మా జాతిలో ఎలా పుట్టారా? అరే నీకోసం ఏం చేస్తున్నారా? వాళ్ళు ఏం చేశారా మీరు? వాడినే ఉన్న పొగట్టం కోసం మీరు వ్యాసాలు రాసేదేంద్రా? వాడిని ఉన్న వెనకస్తరాడు మనం కవిత్వాలు రాసేదేంద్రా? పూని ఏం బతుకులరా మనవి? అంబేద్కర్ ఇక్కడ ఆదర్శంగా చూడండి రా, అంబేద్కర్ జీవితాలను తెలుసుకోవాలరా మనం. కేత్కర్ అనే ఒక గొప్ప విద్యావేత్త, అరే ఎన్సైక్లోపీడియా అని ఒక గ్రంథం రాద్దామంటే ఆయన ఏమంటే, ఏమయ్యా ఎవరి గురించి రాయాలి చెప్పు, నువ్వు ఎవరి కోసం రాయాలి? నువ్వు రాసే ఎన్సైక్లోపీడియా విజ్ఞాన మరాఠీలో రాసే ఎన్సైక్లోపీడియా ఎవరి కోసం రాస్తున్నా? నీ యొక్క విధానం ఏంటి? స్త్రీల పట్ల లేదంటే బహుజనుల పట్ల నీ యొక్క విధానం ఏంటో నాకు చెప్పు. నీ రచనలు ఏంటి? నీ యొక్క వ్యాసాలు ఏంటి అని గట్టిగా ప్రశ్నిస్తాడు. ఎలా ప్రశ్నిస్తాడు, ఎందుకు ప్రశ్నిస్తాడంటే కేత్కర్ బాల్య వివాహాలను ప్రోత్సహిస్తాడు. ఎంతో దారుణమైన లాజిక్ అంటే కేత్కర్ది. ఒక బాలిక లేదంటే ఒక స్త్రీ అంట మనసులో భర్తను తప్పితే ఎవరిని ఊహించుకోకూడదు, అందుకే బాల్య వివాహం అంటాడు. అంటే తనకి ఒక కోరిక, సమాజం పట్ల దృక్పథం వచ్చే సమయానికి ఆవిడకి పెళ్ళి అయిపోవాలంట. అప్పుడు భర్త తప్పితే ఎవరు ఉంటారంట. అంటే మగడికి మాత్రం ఉండొచ్చు, మన శ్రీకృష్ణ పరమాత్మలాగా ఎంతమందైనా ఉండొచ్చు. ఆడదానికి మాత్రం భర్త తప్పితే ఎటువంటి వ్యక్తితో ఆలోచనలు ఉండకూడదు. కాబట్టి బాల్య వివాహాలు చేయాలనే ఒక దుర్మార్గమైన వ్యాసం రాస్తాడు. దాన్ని అంబేద్కర్ ఖండిస్తాడు. ఒక్క స్త్రీకైనా సరే ఈ విషయం తెలుసా? ఈ భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీలు ఈ విషయాలు గుర్తిస్తారా? అంబేద్కర్ని గుర్తిస్తారా? అస్పృశ్యత లేదంటే మరి స్థూతుల గురించి మాట్లాడే క్రమంలో కేత్కర్ ఏమంటాడంటే, అది పెద్ద తప్పేం కాదు, మనం దాంట్లో కావాలంటే మనం కొన్ని మాడిఫికేషన్ చేయొచ్చు కూడా అని చెప్పి ఒక నిలుగుతాడు. అంబేద్కర్ అంటాడు, అబ్బాయి మీరు పై మూతలు పై వ్యవహారాలు చేయొద్దయా, ఏదైనా సరే ఏదైనా ఉంటే మీరు మూలం వెతుకుదాం, దానికి వైద్యం కనుగొందాం, మీ పై పూత వైద్యాలు మాకొద్దు. ఇదే మాట గాంధీతో కూడా చెబుతాడు. పై పూత వైద్యాలు వద్దు, ఈ దేశంలో పీడించబడే వారికి మూల వైద్యం చేయాలి. గుండె జబ్బు వాడికి జెండు బామ రాస్తే తగ్గదు, ఇది అంబేద్కర్ చెప్పింది. గుండె జబ్బు వాడికి గుండె మీద జెండు బామ రాస్తే తగ్గిపోద్ది అని చెప్తాడు కేత్కర్, గాంధీ, నెహ్రూ అండ్ సమ్మదరు కొంతమంది హిందూ మతంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులుగా కొనియాడబడుతున్న వ్యక్తులు. అంబేద్కర్ ఏమంటే, అబ్బాయి పైన మందు పూస్తే తగ్గదు, బైపాస్ ఆపరేషన్ చేయాల్సింది అంటాడు. అది అంబేద్కర్ లక్షణం. అందుకే కేత్కర్ని నేను మీకు రాయని అంటాడు. ఒక నిమిషం లైన్లో ఉన్నాను బ్రదర్స్. ఒక నిమిషం దయచేసి అనుకోవద్దు, లైట్ ఆరిపోయింది.
అది కేత్కర్ని అందుకు వ్యతిరేకిస్తాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ తర్వాత ఇక ఈ విషయం వచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కరు బాల్యంలో, ఒక నిమిషం దయచేసి వినండి, దయచేసి ఒక నిమిషం వినండి. బాల్యంలో అంబేద్కరు, యవ్వనంలో అంబేద్కరు, రాజకీయాల అంబేద్కర్ గురించి మనం గతంలో మాట్లాడుకున్నాం, ఇంకా ముందు కూడా మాట్లాడుకున్నాం. తర్వాత హిందూ సామాజిక చట్టం అంబేద్కర్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం, మనం డిస్కస్ చేసుకుందాం. అంటే ఇది గతంలో నేను చెప్పక ఇంతకుముందు ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే గతంలో నేను చెప్పని విషయాలు. హిందూ సామాజిక చట్టం ఎలా ఉంది, ఈ దేశంలో శూద్రులను ఎలా చూశారు, ఈ దేశంలో స్త్రీలను ఎలా చూశారు, ఈ దేశంలో అంటరాంతనం ఎలా వచ్చింది అనే విషయాల మీద ఆయన గొప్ప గొప్ప గ్రంథాలు రాశాడు. చాలా విశ్లేషణ జరిగింది. అంబేద్కర్ ఇక్కడ మనకు ఎలా కనపడతాడంటే, అంబేద్కరు మనకి ఏ విధంగా కనపడతాడంటే, కరెక్ట్గా చెప్పాలంటే ఆంథ్రోపాలజిస్ట్. అంబేద్కర్ ఇక్కడ మనకు ఒక ఆంథ్రోపాలజిస్ట్లా కనపడతాడు. అంబేద్కర్ మనం ఎకనమిస్ట్గా, లేదంటే సోషలిస్ట్గా, లేదంటే పాలిటీషియన్గా ఇలాగే చూస్తాం. కానీ అంబేద్కర్లో ఉన్నటువంటి ఆంథ్రోపాలజిస్ట్ని మనం చాలా తక్కువ చూస్తాం. అంబేద్కర్లో మనం ఆంథ్రోపాలజిస్ట్ని చూడవచ్చు. ఎలా చూడవచ్చు అంటే, అతను శూద్రులు ఎవరు అనే ఒక పుస్తకం రాశాడు. శూద్రులు ఎవరు అనే ఒక గ్రంథం రాసినప్పుడు అంబేద్కర్కి ఒక పరిశోధన అవసరమైంది. అంబేద్కర్ సాదాసీదాగా రాయడు కదా. అంబేద్కర్ సాదాసీదాగా ఏదో నోటికి వచ్చినట్టు రాసాడు, ఒక పరిశోధన చేశాడు. పరిశోధన అంటే భారతదేశంలో ఉన్నటువంటి వేదాల మొత్తాన్ని, పురాణాలు, వేదాలు, వేదాంగాలు, పురాణాలు, ఇతిహాసాలు మొత్తాన్ని పరిశోధన చేశాడు అంబేద్కర్. మనం అంబేద్కర్ని మనం అన్ని విధాలుగా చూడాలి. ఒక శాస్త్రవేత్తకు చూడాలి, ఒక భౌగోళిక శాస్త్రవేత్తకు చూడాలి. ఎందుకంటే ఈ అంబేద్కర్ శూద్రులు ఎవరు పుస్తకం రాసినప్పుడు దాంట్లో ఏం రాస్తుందంటే, భూగోళంలో ఉత్తర ధ్రువంలో ఎలా ఉంది, దక్షిణ ధ్రువంలో ఎలా ఉంది, సూర్యుడు ఖగోళం గురించి, సూర్యుడు ఎలా ఉదయిస్తాడు, ఎలా అస్తమిస్తాడు, ఉత్తర గోళంలో ఎలా ఉంటాడు, దక్షిణ గోళంలో ఎలా ఉంటాడు, మధ్య ప్రాంతంలో ఎలా ఉంటాడు, సమశీతోష్ణ మండలాల్లో ఎలా ఉంటాడు, ఇవన్నీ రాస్తాడు. చదవండి దయచేసి, మీరు కూడా చదవండి, మీకు కూడా అర్థమైంది. దయచేసి ఒకసారి చదవద్దు. అంబేద్కర్ గ్రంథాలు నేను ఒక 3 సార్లు చదివినప్పటికీ కూడా నాకు అర్థం కాల. ఎందుకంటే మనకంత సీన్ లేదు. అంబేద్కర్ని అర్థం చేసుకునేంత, ఒకసారినో 2 సార్లు చదివితే అర్థం చేసుకునేంత జ్ఞానం నాకు లేదు. అంబేద్కర్ని ఒకసారి చదివి 2 సార్లు చదివి అర్థం చేసుకునేంత జ్ఞానం మన ఎవ్వరికి లేదు. అందుకే అతని రచనల్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ రచనల్ని మనం ఒక 2-3 సార్లు చదవాలి. ఆ 2-3 సార్లు చదివితే కానీ మనకు అర్థం కాదు. అంబేద్కర్ ఖగోళ శాస్త్రం గురించి చెప్తాడు. సూర్యుడు ఉదయం, అస్తమయం, చంద్రుడు, నక్షత్రాలు, వీటన్ని గురించి మాట్లాడతాడు. ఇంత జ్ఞానం ఎక్కడ వచ్చింది అబ్బా ఆయనకి? ఎందుకు వచ్చింది? లండన్లో ఉండే లైబ్రరీ మొత్తం చదివేశాడు అంబేద్కర్. లండన్ లైబ్రరీ మొత్తం చదివేటువంటి మరి మామూలు విషయమా? లండన్ లైబ్రరీలో కేవలం పాలిటిక్స్, ఎకనామిక్స్, లేదంటే ఇంకా హిస్టరీ ఇవే ఉంటాయా? ఏవేవి ఉంటాయి? ఇంజనీరింగ్ ఉండదా? లండన్ లైబ్రరీలో? సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, బయాలజీ ఉండదా? తర్వాత మెడిసిన్ ఉండదా? లండన్ లైబ్రరీలో పుస్తకాలు మొత్తం చదివాడంటే అంబేద్కర్ ఇవన్నీ చదివేశాడనే. అంబేద్కర్ ఈ గ్రంథాలు మొత్తం చదివేశాడని. ఇవే కాదు, కథలు, కవిత్వాలు, మన వాత్సాయన, కామసూత్రం లాంటి సెక్సువల్ బుక్స్ కూడా చదివేసి ఉంటాడు ఆయన. ఒకటి కాదు ఆయన చదివింది, చాలా పుస్తకాలు చదివేసి ఉంటాడు. అన్ని పుస్తకాలు చదివినప్పుడు ఇవన్నీ ఉంటాయి కదా. అంటే అంబేద్కర్ ఎంత లోతైన అధ్యయనం చేసి ఉంటాడు. తన రచనల కోసం వీటన్నింటిని వాడుకున్నాడు. ఈ మధ్య మనకి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ గారు ఒక మాట అన్నారు. ఎందుకు శూద్రులు ఎవరు అనే ఒక గ్రంథం రాశాడు కదా అంబేద్కర్. ఈ శూద్రుల మీదే ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. బ్రాహ్మణులు అంటే బ్రాహ్మణులు బాధపడట్లేదు, క్షత్రులు అంటే క్షత్రులు బాధపడట్లేదు,
వయసులు అంటే వయసులు బాధపడలేదు. శూద్రులు అంటే మీకేంది అబ్బాయి బాధ? ఏంది బాధ? నిజంగా ఏంది బాధ మీకేంది? శూద్రులు అంటే ఏందంట మీకు బాధ? ఏంది బాధ అంటే, ఒక పనికిమాలినోడిని గొప్పవాడు అంటే ఎవడు బాధపడ్డు. ఒక చేతగాని వాడిని నీ అంత టాలెంట్ లేడంటే వాడు బాధపడ్డు. కానీ ఒక దమ్ముండ వ్యక్తికి నువ్వు పనికిమాలినోడు అంటే, నువ్వు సేవకుడు అంటే, నువ్వు బానిసవు అంటే ఎవరికైనా బాధేసింది. ఈ విషయం పాపం శూద్రులకు తెలియట్లా. వాళ్ళు ఇప్పటికి కూడా పాపం ప్రజ్ఞా సింగ్ ఠాకూర్కి వెనకేసుకొస్తున్నారు. బీసీ సోదరులు, కమ్మలు, రెడ్లు, వెలములు, కాపు సోదరులారా, శూద్ర సోదరులారా, బీజేపీ ఆర్ఎస్ఎస్ వెనుక ఉండి బీజేపీ నడిపిస్తుంది. ఆర్ఎస్ఎస్ అంటే బ్రాహ్మణుల పెత్తనం కోసమే, బ్రాహ్మణులు తెర వెనుక ఉండి అధికారం చెలాయించడం కోసమే ఒక శూద్రుడైన మోడీని అడ్డం పెట్టుకుంది. రేపు పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకుంటుంది, చంద్రబాబుని అడ్డం పెట్టుకుంటుంది, జగన్ అడ్డం పెట్టుకుంటుంది, కేసీఆర్ని అడ్డం పెట్టుకుంటుంది, ఎవరినైనా అడ్డం పెట్టుకుంటుంది. మనం ఈ విషయాలు తెలుసుకోకుండా కనుక, మనం మాట్లాడకుండా కనుక ఉంటే మనం మోసపోతూనే ఉంటాం. ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ఈ రోజు ఆ మాట అనలేదు. వాళ్ళ బేసిక్గా వాళ్ళ స్ట్రక్చర్లో ఉంది అది. తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ శూద్రులు ఎవరు? హూ ఈజ్ శూద్రాస్? శూద్రులు ఎవరు అనే గ్రంథం రాసి దానికి వేదాలు ప్రామాణికంగా తీసుకున్నాడు. అంటే మనం ఇప్పుడు ఏదైనా ఒక గ్రంథాన్ని చదివినప్పుడు, ఇప్పుడు మనం ఒక కథ చదివామంటే, మనం ఏ కథను చదవండి, ఏ నవలని చదవండి, ఆ కథలో నవల్లో ఇప్పుడు ఉన్నటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులుగా ఉంటాయి. దానికి కొద్దిగా ఎక్కువగా, కొద్దిగా తక్కువగా ఉండొచ్చు, కొన్ని చోట్ల అపోహలు కూడా ఉండొచ్చు. కాబట్టి వేదాల్ని ఒక చారిత్రక అంశాలుగా అంబేద్కర్ గుర్తించాడు. ఒక చారిత్రక గ్రంథాలుగా, అంటే మత గ్రంథాలకు కాకుండా చారిత్రక గ్రంథాలుగా. అంటే వాళ్ళ రచనలో చరిత్ర మనకు లభించింది, దాన్ని విశ్లేషించాలి. దాన్ని విశ్లేషించి మంచి చెడు మనం విశ్లేషించాలి. తప్పవచ్చు, ఒప్పవచ్చు, ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. దాన్ని ఒక హేతుబద్ధంగా కనుక మనం విశ్లేషిస్తే మనకి కొన్ని సమాధానాలు దొరుకుతాయని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ వేదాంగాల్ని, పురాణాలని, ఉపనిషత్తుల్ని, వీటన్నిటిని అధ్యయనం చేసి, వీటితో పాటు ఆ తర్వాత చైనా, ఆస్ట్రేలియా, అమెరికా, ఇంకా యూరప్ కంట్రీస్లో ఉన్నటువంటి ప్రజలు, ఇజ్రాయెల్ యూదులు, జర్మన్ దేశస్తుల గురించి, వీళ్ళందరి గురించి అధ్యయనం చేస్తాడు. కేవలం శూద్రుల కోసం. సోదరులారా, దయచేసి అంబేద్కర్ను వ్యతిరేకించే శూద్రులారా దయచేసి వినండి. మీరు అంబేద్కర్ లైన్ కట్టింది, దయచేసి ఏమనుకోవద్దు. తర్వాత వేదాల్లో కూడా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఈ 4 వేదాలండి. ఈ 4 వేదాలని ప్రామాణికలుగా చెప్పుకుంటారు హిందువులు. అంటే ఈ 4 వేదాలు కూడా మొట్టమొదటి నుంచి లేవు. మొదట్లో ఋగ్వేదము వచ్చింది, తర్వాత సామవేదం, తర్వాత ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం. ముందు 2 వేదాలు వచ్చిన తర్వాత యజుర్వేదం, తర్వాత ఆఖరణ అథర్వణ వేదం వచ్చింది. వేదాల్లో ఋగ్వేదంలో అంబేద్కరు లేదంటే మానవ శాస్త్ర పరిశోధకుల ప్రకారము 4 వర్ణాలు లేవు, కేవలం 3 వర్ణాలే ఉన్నాయి: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య. మరి 4వ వర్ణం శూద్రవర్ణం అనేది అథర్వణ వేదం, తైత్రేయ బ్రాహ్మణం, పురుష సూక్తాల్లో వస్తుంది. మరి ఈ 4వ వర్ణం శూద్రులు ఎక్కడి నుంచి వచ్చారు అనేది గొప్ప పరిశోధన చేస్తారు. యాక్చువల్గా దీనికోసం ఆయన మహాభారతాన్ని కూడా, రామాయణాలను కూడా ఉదాహరణగా తీసుకుంటాడు. ఈ వేదాల్లో, రామాయణం, మహాభారతాల్లో, వీటన్నిటిలో కూడా చాలా చోట్ల శూద్రుల యొక్క పరిపాలనా స్థితి, అధికారులుగా, రాజులుగా ఉన్నట్లు అంబేద్కర్ గమనిస్తాడు, ఉదాహరణలు కూడా ఇస్తాడు.
నేనైతే వాటన్నిటి జోలికి వెళ్ళట్లేదు. నేను ఎగ్జాక్ట్గా నాకైతే వాటిని మొత్తం అంటే రిఫరెన్స్ ఇచ్చేంత నాకు జ్ఞాపకం లేదు. కానీ అంబేద్కర్ వీటన్నిటిని అంచి ఏం చెప్తారంటే శూద్రులు ఒకప్పుడు క్షత్రియులు అని చెప్తాడు. దయచేసి శూద్రులారా వినండి, మీ బ్రతుక్కి ఒక క్షత్రియ హోదా ఇచ్చింది అంబేద్కరే. బ్రాహ్మణుడు వైశ్యుడు ఇవ్వల. మీలో ఇప్పుడు క్షత్రియులు రాజులు అని చెప్పుకుంటున్న ఎవరు కూడా మీకు ఒక క్షత్రియ హోదా ఇవ్వల. మీ గురించి గొప్ప గొప్ప గ్రంథాలు వ్యాసాలు రాసినటువంటి అంబేద్కర్ని మీరు తోలనాడొద్దు దయచేసి. శూద్రులు ఒకప్పుడు క్షత్రియులే. క్షత్రియులకి బ్రాహ్మణులకి మధ్య నిరంతరము విభేదాలు తలెత్తూ ఉండేయంట అనేక విషయాల్లో. బ్రాహ్మణుడు పెత్తనం కొనసాగించే క్రమంలో క్షత్రియులకి మరి ఆ విషయాన్ని అంగీకరించే క్రమం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. క్షత్రియులు దాన్ని వ్యతిరేకించవచ్చు. ఇలాంటి సందర్భాల్లో క్షత్రియులకి బ్రాహ్మణులు నిరంతరం కూడా విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో క్షత్రియుల్ని ఎలా అయితే అంటే క్షత్రియులు మొత్తానే కాదు, క్షత్రియుల్లో కొంతమందిని మాత్రం ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో, ఏ సమాజం అయితే క్షత్రియ సమాజంలో ఎవరైతే అంబేద్కర్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళ మీద బ్రాహ్మణులు పగబట్టారు. నిజంగా పగబట్టారు. పగబట్టడం ద్వారా వాళ్ళు చేసింది ఏంటంటే వాళ్ళ యొక్క క్షత్రియ హోదాను తగ్గించారు. అసలు క్షత్రియ హోదా ఎక్కడి నుంచి వచ్చింది? బ్రాహ్మణుడికి హోదా ఎక్కడి నుంచి వచ్చింది? బ్రాహ్మణుడికి హోదా ఎక్కడి నుంచి వచ్చింది? క్షత్రియుడికి వైశ్యుడికి హోదాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? వాళ్ళ వృత్తులేంటి? ఇవన్నీ మనకు తెలుసు. బ్రాహ్మణుడు పూజలు చేయాలి, విద్యను అర్జించాలి, సంస్కృతం వేదాభ్యాసం చేయాలి, బోధించాలి. ఇవి బ్రాహ్మణుడి. ఇవన్నీ చతుర్వర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి ముగ్గురికి అవకాశం ఉంది. ఇంకా ఉపనయనం అంటే ఉపనయనం వేరు, జంధ్యం వేసుకోవటం వేరు. ఇప్పుడు జంధ్యం వేసుకోవటమే ఉపనయనంగా భావిస్తున్నారు. ఋగ్వేదం ప్రకారము లేదంటే సనాతన ధర్మం ప్రకారము ఉపనయనం అంటే ఒక వేదాన్ని అభ్యసించడానికి కావలసిన జ్ఞానాన్ని సంపాదించే మార్గం ఏదైతుందో, ఒక సంస్కృతాన్ని నేర్పటం, ఒక విద్యను నేర్పే క్రమమే ఉపనయనం అంటే. ఈ ఉపనయనాన్ని క్షత్రియుడికి లేకుండా చేయటం, జంధ్యం వేసుకునే అవకాశం లేకుండా చేయటం. అంటే ఇప్పుడు కూడా చాలా చోట్ల మరి జంధ్యాలు ఇప్పుడు కొన్ని అంటే బ్రాహ్మణులే కాకుండా వయసులే కాకుండా కొంతమంది శూద్రులు కూడా ఇప్పటికీ జంధ్యాలు వేసుకుంటారు. మీరు గమనించాలి. నాయ బ్రాహ్మణులు కాదు, కంసాలి వారు వాళ్ళు వేసుకుంటారు జంధ్యాలు. వాళ్ళు శూద్రులు. ఎందుకు శూద్రులకి జంధ్యం వేసుకున్న అలవాటు ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ బేసిక్గా వాళ్ళ యొక్క పూర్వ చరిత్ర క్షత్రియ చరిత్ర. ఆర్యుల మీదే వ్యతిరేకంగా ఉన్నారు. ఆర్యులు క్షత్రియులకు వ్యతిరేకంగా ఉన్నారు. ఈ ఆర్యులు అనేవాళ్ళు ఎవరు అసలు? ఆర్యులు ఎందుకు ఈ చతుర్వర్ణ వ్యవస్థని సృష్టించారు? మళ్ళీ దీని మీద మళ్ళీ ఇంకొక చర్చ. బాలగంగాధర్ తిలక్, మాక్స్ ముల్లర్, తర్వాత రిస్లే, తర్వాత ఇంకొంతమంది అధ్యయనకారులు, చరిత్రకారులు. ఆర్యులు ఎవరు? ఆర్యులు మధ్యాసియా నుంచి వచ్చారని కొంతమంది, ఆర్యులు యూరోపియన్స్ అని కొంతమంది, ఆర్యులు ఉత్తరధం నుంచి వచ్చారని కొంతమంది, ఆర్యులు ఇక్కడి వారని కొంతమంది. ఈ వాదాల మొత్తాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యయనం చేశాడు. అందరి వాదాలని అధ్యయనం చేసి అంబేద్కర్ ఏం చెప్తా అంటే, ఆర్యులు మీరు చెప్పే ఒక నిజంగా ఆర్యులు ఇక్కడి వారు కావచ్చు లేదా బయట వారు కావచ్చు. సహజంగా మానవ జీవన క్రమం మొత్తం కూడా మరి వలసలే. మానవుడు ఇక్కడ వాడు కాదు. భారతీయులు ఇక్కడ పుట్టిన వాళ్ళేం కాదు, వలసలే. కాబట్టి ఆర్యులు వలసలై ఉండొచ్చు, అవ్వకపోవచ్చు. అయితే మీరు చెప్పే సిద్ధాంతాలు మొత్తం తప్పు అని చెప్తాడు. ఆర్యులు యూరోపియన్లు అనేది తప్పు, ఆర్యు జర్మన్లు అనేది తప్పు, ఆర్యులు తిలక్ చెప్పినట్టు ధ్రువ ప్రాంతాల వారు అని చెప్పడం తప్పు. ఇవన్నీ తప్పుడు కథలు వాస్తవంగా
ధ్రువ ప్రాంతాల్లో గుర్రాలు ఉండవు, కానీ ఆర్యులు ఇక్కడ గుర్రతో దండెత్తి వచ్చినట్లు మనం చదువుతాం. ఆర్య తెగలు గుర్రాలతో దండెత్తి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అనార్య తెగల్ని, దాసులు దశలను ఓడించి ఆక్రమించారని మనం చదువుతాం చరిత్రలో. అంబేద్కర్ ఏమంటే, అయ్యా అక్కడ ఉత్తర ప్రాంతంలో ఇవి గుర్రాలు లేవు కాబట్టి తప్పుడు కాన్సెప్ట్ అని చెప్తాడు. ఇలాగా ఆర్యావర్తనం గురించి కూడా మనం చాలామంది ఇప్పుడు కూడా మన దళిత మేధావులు కూడా ఆర్యులు బయట నుంచి వచ్చారనేది ఒక కాన్సెప్ట్ ఉంది. ఎందుకు ఈ కాన్సెప్ట్ ఉంది? ఇది తప్పుడు కాన్సెప్ట్. ఇది అంబేద్కర్ ఏమంటాడంటే, ఒక విదేశీ శక్తులు నీలివర్ణ కన్నులు కలిగినటువంటి వారు, గొప్ప శారీరక దారుఢ్యం ఉన్నటువంటి వాళ్ళు అందగాళ్ళు ఇలా చెప్పుకోవడం వల్ల బ్రాహ్మణులకి ఆర్యుల రూపంలో ఒక గొప్ప స్థానం ఏర్పరచడం కోసమే ఆర్యులు విదేశీయులు అని చెప్పి ఒక ప్రచారం చేశారని అంబేద్కర్ చెప్తాడు. అంబేద్కర్ ఆర్యులు ఇక్కడ వాళ్ళే అని చెప్తాడు. అంబేద్కర్ రచనల ద్వారా చెప్తున్నా, దయచేసి ఎవరైనా మేధావులు ఉంటే ఈ విషయంలో విభేదిస్తే నన్ను క్షమించాలి. మనం ఇంకోసారి చర్చిద్దాం ఈ విషయం మీద, మనం కలుసుకున్నప్పుడు మాట్లాడదాము. దయచేసి ఎవరైనా ఉంటే ఫోన్ చేయొచ్చు. నేను ఈ విషయాలు చాలా ఇంతకుముందు కూడా మాట్లాడాను. ఆర్యులు విదేశీయులు అనే విషయం మీద అంబేద్కర్ విభేదిస్తాడు. సరే, ఆధిపత్యం చెలాయించడం కోసం, వాళ్ళ యొక్క గొప్పతనం కోసం పరాయ దేశస్తులు అని చెప్పి తర్వాత ఇప్పుడు ఏమైందంటే, మీరు పరాయ దేశస్తులు కాబట్టి అనే ఒక వాదం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే, క్రైస్తవులు ఇస్లాం తీసుకున్న వాళ్ళని మీరు పరాయ దేశస్తులు అని చెప్పి హిందువులు ఏ విధంగా అయితే దూషిస్తున్నారో వాళ్ళని వ్యతిరేకించడం కోసం ఆర్యవర్తనం, ఆర్య సిద్ధాంతాన్ని ముందు పెడుతున్నాం, కానీ ఆర్యులు ఇక్కడ వాళ్ళే అని చెప్తాడు. దానికి చాలా ఉదాహరణలు చెప్తాడు. మీరు చదవండి దయచేసి. లైను దొరకట్లేదు, దయచేసి ఏమనుకోండి. దయచేసి లైన్లో ఉండండి మిత్రులారా, ప్లీజ్. థ్యాంక్ యూ. లైన్లో ఉన్నటువంటి వ్యక్తులకి మీ అందరికీ ధన్యవాదాలు. జై భీములు. ఇలాగ ఆర్యులు విదేశీయులు కాదని కూడా తన వాదాన్ని వినిపిస్తాడు అంబేద్కర్. దానికి చాలా విషయాలు తీసుకుంటాడు. అంటే మనిషి లక్షణాలు, పుర్రె ఎలా ఉండిద్ది, నీగ్రోల పుర్రె ఎలా ఉండిద్ది, మధ్యధరా సముద్ర ప్రాంతంలో ఉండేవాళ్ళు ఎలా ఉండిద్ది, శీతోష్ణ మండలంలో ఉండేటువంటి వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, శరీర రంగు ఎలా ఉండిద్ది, ఇవన్నీ విశ్లేషిస్తాడు. కపాలం, శరీరం, పొడవు, వెడల్పులు ఇవన్నీ విశ్లేషిస్తాడు. అంబేద్కర్ నిజంగా శాస్త్రవేత్త అండి. అంబేద్కర్ మనం శాస్త్రవేత్తగా గుర్తించాలి. సామాజిక శాస్త్రవేత్త మాత్రమే కాదు, మానసిక శాస్త్రవేత్త, మనుషుల గురించి అధ్యయనం చేసిన శాస్త్రవేత్త, ఆంథ్రోపాలజిస్టు, చాలా గొప్ప శాస్త్రవేత్త. మన అంబేద్కర్ని రిజర్వేషన్లకి, రాజ్యాంగానికి పరిమితం చేయటువంటి అవివేకం, అవమానం. అంబేద్కర్ వేదాంగాలు మొత్తాన్ని అధ్యయనం చేసిన తర్వాత పురుష సూక్తం, వర్ణ సిద్ధాంతం, వాస్తవంగా అప్పట్లోనే తెల్లని వర్ణం కలిగిన వాళ్ళందరూ విదేశీయులు అనేది ఒక తప్పుడు సిద్ధాంతం అని చెప్పి అంబేద్కర్ చెప్తాడు. ఈ దేశంలో అనేక ప్రాంతాల్లో శీతోష్ణ పరిస్థితులు బట్టి తెల్లని వారు ఉండరు, నల్లని వారిని కూడా ఉండరు. తర్వాత దాసులు దస్యులు అనేవి రెండు ఒకే పదము, వీళ్ళు బానిసలు అని చెప్పడానికి కూడా ఆయన వ్యతిరేకిస్తాడు. రెండు ఒకే పదం అయితే దాసులు దస్యులు ఒకే పదం వాడచ్చు కదా, రెండు పదాలు ఎందుకు వాడారు అని చెప్పి కూడా అంబేద్కర్ ప్రశ్నిస్తాడు. దాసులు వేరు, దస్యులు వేరు అని చెప్తాడు. ఇలా గొప్ప పరిశోధన చేస్తాడు అంబేద్కర్ శూద్రుల గురించి. ఇదంతా శూద్రుల గురించే. శూద్రులు ఎలా ఉండారు, శూద్రుల జీవన విధానం ఎలా ఉందని చెప్పడం కోసమే, ఈ దేశంలో స్త్రీల యొక్క స్థితిగతులు చెప్పడం కోసమే శూద్రులు ఎవరు అనేది ఆయన రాస్తాడు. ఇంక ఇవే కాదు, ఇంకా అనేక విషయాలు మనం మాట్లాడుకోవాలి అంబేద్కర్ గురించి. తర్వాత ఇరాన్లో ఎలా ఉన్నారు, గ్రీకు దేశంలో మరి ఎలా ఉంటుంది, వివక్షత ఎలా ఉంటాయి. భారతదేశంలో ఒక్కటే కాదండి, ప్రపంచవ్యాప్తంగా వివక్షతలు ఉన్నాయి. ఒక ఆధిపత్యం చెలాయించే వ్యక్తి, బానిసలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఈ దేశంలో అంటరాంతనం, వివక్షతలు మనుధర్మశాస్త్రం కంటే ముందే ఉన్నాయి. ఇవన్నీ అంబేద్కర్ చెప్పినవి. మనం మనువునే శత్రువుగా చూస్తాం, కానీ అంతకుముందు కూడా చాలా ఉన్నాయి. తర్వాత అంటరాని వారి గురించి మాట్లాడతాడు అంబేద్కర్. నేను చాలా క్లుప్తంగా చెప్తున్నాను, దయచేసి వినండి. క్లుప్తంగా చెప్తున్నాను, మీరు చదవండి దయచేసి. అంబేద్కర్ యొక్క పుస్తకాలు చదివితే మీకు అర్థమైంది. అంటరాంతనం ఎలా ఉంటుంది, హిందువుల్లోనే ఉంటుందా,
హిందువులకు హిందూయేతరులకు ఉంటుందా? హిందూయేతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అన్టచబిలిటీ ఫాలో అవుతారా? అంటరాంతరం ఎలా పుట్టుకొచ్చింది, ఏం జరిగింది చరిత్రలో అని చెప్పి విశ్లేషిస్తారు అంబేద్కర్. ముందుగా హిందూయేతరులు ఎలా ఉన్నారు అంటే, ఇస్లాం దేశాల్లో, క్రైస్తవ దేశాల్లో, ఇంకా ఇతర దేశాల్లో అంటరాంతరం ఉందా? ఉంది. భారతదేశంలో కూడా ఉంది. మనుధర్మ శాస్త్రం రాకముందే, వేదాలు రాకముందే భారతదేశంలో కూడా అంటరాంతరం ఉంది. అక్కడ అంటరాంతరం పుట్టుకతో కాదు, అక్కడ ఉన్నటువంటి సామాజిక స్థితులతో ఉంటుంది. అప్పట్లో అంటరాంతరం ఎలా ఉండేదంటే, ఒక చావు అంటరాంతరం, అస్పృశ్యత మరణం ద్వారా అస్పృశ్యత, బహిష్టు ద్వారా అస్పృశ్యత, తర్వాత జన్మనివ్వటం ద్వారా అస్పృశ్యత స్త్రీలకు ఇప్పుడు కూడా ఉంది. అదే అస్పృశ్యత బహిష్టు సమయాల్లో హిందూ స్త్రీలని నలుగురు కలవనివ్వకపోవడం అనేది ఇప్పటికి కూడా ఉంది. అనాదిగా ఉంది ఇది. ఇదేదో హిందువులు మాత్రమే ఇది మన మీద రుద్దింది కాదు. అస్పృశ్యత అనేది అనాది జాతుల్లో కూడా ఉంది. ఎందుకు ఉంది అలాగా? మరణం ఎందుకు అస్పృశ్యత అయింది అంటే, మరణం ద్వారా అప్పట్లో మరణం అనేది ఒక మరణించిన వ్యక్తి దగ్గర మరి అనేక క్రిములు కీటకాలు ఉండే అవకాశం ఉంది. చనిపోయిన వ్యక్తి జీవాలు దగ్గర క్రిములు కీటకాలు జబ్బులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ఆ కుటుంబీకుల్ని లేదంటే ఆ జీవి దగ్గరికి వెళ్ళొచ్చినటువంటి వ్యక్తుల్ని దగ్గరకు రానిచ్చేవాళ్ళు కాదు. ఇప్పటికి కూడా మనకు ఆచారం ఉంది. అది మంచి ఆచారాలు అప్పట్లో ఉన్నాయి. ఇక అది ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు కూడా ఒక ఆచారం ఏంటంటే, ఎవరైనా మరణిస్తే ఆ మరణించిన వ్యక్తి ఇంటికి వెళ్ళొచ్చిన వాళ్ళు, ఆ శవం దగ్గరికి వెళ్ళొచ్చిన వాళ్ళని మనం ఇళ్లలోకి రానివ్వరు. చావు దగ్గరికి వెళ్ళొచ్చినప్పుడు వేరే ఇంటికి రానివ్వరు. అది ఇప్పుడు నిజంగా అవసరం లేదు. గతంలో అయితే అవసరమే, నిజంగానే అవసరం. అదొక ఆచారం, అస్పృశ్యత. అదొక అస్పృశ్యత. ఇదే ఆచారం మన భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉంది. వివిధ జాతుల్లో ఉంది. క్రైస్తవుల్లో ఉంది, తర్వాత ముస్లిమ్స్లో ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఉంది. అది అప్పుడు పరిస్థితులు బట్టి అంటరాంతరం మరి ఇది కరెక్టే అనిపిస్తుంది మనకు కూడా. తర్వాత భుజించే పదార్థాలను బట్టి అంటరాంతరం ఇలా వస్తుంది. అసలు అంటరాని వారు, ఇప్పుడు ఉన్నటువంటి అంటరాని వారు ఊరికి దూరంగా ఎందుకు కాబడ్డారు అని అంబేద్కర్ విశ్లేషిస్తూ ఏమంటాడంటే, నిజంగా ఊరికి దూరంగా ఉండేవాళ్ళు అంటరాని వారు కాదు, వారు వేరు జాతుల వారు. వారికి ఇతరులకు ఉన్నటువంటి జాతుల వైరం వల్ల ఎక్కడికక్కడ దూరంగా రకరకాల జాతులు దూరంగా ఉంచబడ్డాయి. దీంట్లో ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఎస్సీ కులాలు మాత్రమే, ఎస్సీ ఎస్టీ కులాలు మాత్రమే కాదు, అనేక జాతులు దూరంగా ఉండేవి అని అంబేద్కర్ చెప్పుకొస్తాడు. అంటే ఈ బయటకు దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు అస్పృశ్యులు కాదు. అప్పుడు అదొక సమాజం, ఇది ఒక సమాజం. వాళ్ళు అస్పృశ్యులు కాదు. కాకపోతే జాతుల మధ్య ఉన్నటువంటి వైరం వలన ఆ జాతితో ఎటువంటి ప్రమాదం వస్తుందో ఆ స్నేహాలను వాటిని కట్ చేయడం. అది ఒకళ్ళ మధ్య లేదా కులం మధ్య కాకుండా వివిధ జాతుల మధ్య ఉండేది. తర్వాత వివిధ గణాలు లేదంటే వివిధ వాటిని అటవీ జాతుల మధ్య ఉండేదన్నమాట. ప్రపంచవ్యాప్తంగా ఉండేది. అది ఒక భారతదేశంలోనే కాదు. ఆ విభేదాలు ఉండేవి. వాళ్ళతో మాట్లాడద్దు, వాళ్ళు దొంగలు, హంతకులు, మనం వాళ్ళతో కలిసి ఉండకూడదు అనేది అనేక చోట్ల ఉంది. అలాగే ఊరు బయట ఉండే వ్యక్తులకి, ఊర్లో ఉండే వ్యక్తులకి ఎటువంటి అంటరాంతనం పొత్తు లేదు. కానీ ఊర్లో ఉండే వ్యక్తులు కూడా అంటరాంతనం అప్పట్లోనే ఉంది. అంబేద్కర్ విషయం చెప్పండి. ఇవన్నీ నా మాటలు కాదు. ఎలాంటి అంటరాంతనం? ఇంతకుముందు చెప్పాను కదా, మరణం ద్వారా అంటరాంతనం, లేదు బహిష్టు ద్వారా అంటరాంతనం, లేదా అశుద్ధం తినడం ద్వారా అంటరాంతనం. ఇలాగా ఊరు బయట ఉండే వాళ్ళకి లేదంటే ఊరిలో ఉండే వాళ్ళకి మధ్య కాకుండా రకరకాల అంటరాంతనాలు ఉండేవి. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్తాంటే, మరి వాళ్ళు ఒకటే అలా అయ్యారు. ఊరు బయట ఉండే వాళ్ళు ఎలా అంటరాని వాళ్ళు అయ్యారంటే, ఈ ఊరిలో ఉన్నటువంటి, జాగ్రత్త వినండి మిత్రులారా, ఊరిలో ఉన్నటువంటి రకరకాల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని అంటరాని వారిగా భావించినప్పుడు, వారు సమాజమే తిరుగుబాటు చేసినప్పుడు వారిని ఆ సమాజం నుంచి
ఊరు బయటికి వెళ్ళగొట్టడం జరిగింది, సమాజంలో ఉంచకుండా. వారు అప్పటికే ఊరు బయట వేరే సమాజంలో వేరే జాతుల్లో ఉండే వాళ్ళతో కలిసి జీవించే క్రమంలో వాళ్ళు వీళ్ళు కూడా అంటరాని వారుగా పరిగణించబడ్డారనేది ఒక సంభావ్యతగా పేర్కొంటారు అంబేద్కర్, ఒక అంశంగా. ఆ తర్వాత ఊర్లోనే అంటరాంతరం ఇంకా రకరకాలుగా. అంటే మరి బ్రాహ్మణులకి యొక్క గొప్పతనం, వాళ్ళ యొక్క స్థాయిని కాపాడుకోవడం కోసం అంటరాంతరం, ఇది ఒక కాన్సెప్ట్. మరి గోవధ చేసినందుకే అంటరాంతనం. గోవధ ఎవరు చేయలేదా? బ్రాహ్మణులు చేయలేదా? గోమాంసం భుజించలేదా? యజ్ఞయాగాదుల క్రతువుల్లో గోమాంసాన్ని భుజించారు కదా. మరి ఎందుకు ఇప్పుడు భుజించట్లేదంటే, బౌద్ధం వచ్చిన తర్వాత, బౌద్ధం ఎప్పుడైతే మరి అహింసను ప్రబోధించిందో, గోహింసను గోహత్యను తప్పని చెప్పిందో, అప్పుడు బ్రాహ్మణులు కూడా తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం గోవుని గోహత్యని నిషేధం వాళ్ళు విధించారు. అయితే ఈ అహింస పరమోధర్మం అన్నటువంటి చెప్పు బౌద్ధానికి ప్రత్యామ్నాయంగా వాళ్ళు ఎదగటం కోసం వాళ్ళు గోహింసని గో హత్య వ్యతిరేకతని పాటించారు. వాళ్ళకి బ్రాహ్మణులకి మిగిలిన వారికి తేడా తెలియజేయడం కోసం మాంసం భుజించడం మానేశారు. అంతేకాకుండా దాన్ని ఒక చట్టంగా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఎవరైతే ఈ చట్టాన్ని వ్యతిరేకించారో వారు చేసిన చట్టాన్ని ధిక్కరించి మరి గోమాతను, ఇప్పుడు మనం గోమాత అన్నాం, ఆవుని తినటానికి ప్రయత్నించారో వాళ్ళని అస్పృశ్యులు అనే ఒక ముద్ర వేశారు. వీళ్ళు మాత్రమే కాకుండా ఇంకా అంబేద్కర్ ఏం చెప్తుంటే, బ్రాహ్మణ మతం క్షీణించినప్పుడు బౌద్ధం ద్వారా అశోకుడు మౌర్య వంశం వచ్చినప్పుడు, దేశం మొత్తం సుఖశాంతులు ఉన్నప్పుడు, అహింస ఉన్నప్పుడు, ప్రజలందరూ స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతత్వంతో ఉన్నప్పుడు, బ్రాహ్మణులకి పెత్తనం కోసం మళ్ళీ తర్వాత మౌర్యవంశం పతనం తర్వాత వచ్చినటువంటి గుప్త సామ్రాజ్యం, ఇంకా రకరకాల సామ్రాజ్యాలు, గుప్తులు, శృంగులు, వీళ్ళందరూ కూడా బ్రాహ్మణుల యొక్క ఆదేశాలతో సూచనలతో నడిపేటప్పుడు బౌద్ధాన్ని హింసకి ప్రేరేపించి బౌద్ధం మీద దాడులు చేసి లొంగిన వాళ్ళని మరి శూద్రులను కలిపేసుకోక లొంగని వాళ్ళని అస్పృశ్యులుగా ఊరి చివరికి నెట్టడం జరిగింది. ఇది ఒక కాన్సెప్ట్. ఇలాగ అస్పృశ్యతని బలవంతంగా రుద్దినటువంటి స్థితి. మరి పుట్టుకను బట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటే శుభ్రంగా ఉండాల్సిందే అంటాడు. ఎవరైనా సరే శుభ్రంగా ఉండాల్సిందే, నేనే కాదు. మరి శుభ్రంగా లేకపోతే ఎవరైనా సరే ఇష్టపడరు కాబట్టి మనం శుభ్రంగా ఉండాల్సిందే. మరి నేను శుభ్రంగానే ఉన్నాం కదా, నాకంటే ముందు చాలామంది శుభ్రంగా ఉన్నారు కదా. ఋగ్వేదాల్లో అధర్వవేదంలో అనేటువంటి అశుచి స్వచ్ఛత అనేది ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు ఇలా ప్రశ్నిస్తారు. మరి అలా వచ్చినప్పుడు మీరు హిందువులుగా ఉన్నటువంటి మీరు మరి ఈ సమాజాన్ని ఏకం చేయడం కోసం మీరు చేసిన పోరాటం ఏంటి? మీరేం లేదు కదా, మీరు ఎటువంటి పోరాటాలు చేయలేదు కదా. ఈ సమాజాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నించారు కానీ సమాజాన్ని ఏకం చేయడానికి ప్రయత్నించలేదు. మీరందరూ సామాజిక ద్రోహులు అంటాడు. సామాజిక ద్రోహులు అంటారు. మనందరూ తెలిసిన విషయాలు చాలా విషయాలు ఇంకా చర్చించలేదు. బ్రాహ్మణుడు తల నుండి పుట్టాడు, క్షత్రియుడు భుజాల నుండి పుట్టాడు, వయసుడు ఉదరం నుంచి పుట్టాడు, శూద్రుడు పాదాల నుంచి పుట్టాడు. ఇంకా వీటితో పాటు రకరకాల జంతువులు మంత్రాలు పుట్టినవి. ఇవి కూడా ఋగ్వేదం ఒక రకంగా ఉంటే, తర్వాత పురుషోక్తంలో ఒక రకంగా ఉంటే, అధర్వవేదంలో ఒక రకంగా ఉంటే, భారతంలో ఒక రకంగా ఉంటే, రామాయణంలో ఒక రకంగా ఉంటాయి, భగవద్గీతలో ఇంకో రకంగా ఉంటాయి. ఎక్కడ కూడా ఒకటి ఉండదు. ఇది ఒక శాస్త్రీయ దృక్పథం కాదు కాబట్టి వాళ్ళది ఎక్కడ కూడా ఒకే రకంగా ఉండదు. అంబేద్కర్ వీటన్నిటిని ఆధారాలతో సహా, ఆధారాలు లేకపోతే ఆయన చంపేసేవాళ్ళు. ఇన్ని మాటలు చెప్పినందుకు, ఇంత దాడి చేసినందుకు అంబేద్కర్ని చంపేసేవాళ్ళు. ఆధారాలతో సహా విశ్లేషించి చెప్పారు అంబేద్కర్. ఇంకా అంబేద్కర్ గురించి మనం ఇలా చర్చించుకుంటూ పోతే అనేక విషయాలు, అస్పృశ్యుల గురించి, శూద్రుల గురించి, స్త్రీల గురించి అనేక విషయాలు మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. గమనించండి మిత్రులారా, ఈరోజు మనం ఈ దేశంలో ఏం జరగబోతుంది, ఈ దేశంలో ఏం జరుగుతుంది,
బ్రాహ్మణులు ఏ విధంగా పెత్తనం చేస్తున్నారు. అంబేద్కర్ ఇంతకుముందు కూడా నేను ఒక పోస్ట్ పెట్టాను. బ్రాహ్మణులు ఈ దేశంలో ప్రజల యొక్క మనసుల్ని మస్తిష్కాలని మ్యానిపులేట్ చేస్తున్నారు, బానిసలుగా మార్చుకుంటున్నారు, మస్తిష్కాలని బంధిస్తున్నారు. వయసులు ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను బంధిస్తున్నారని అంబేద్కర్ చెప్పాడు. అంటే ఇప్పుడు వయసులు మాత్రమే బంధిస్తున్నారా, బ్రాహ్మణులు మాత్రమే ఇలా చేస్తున్నారా? కాదు. ఇప్పుడు దాదాపు చాలామంది చేస్తున్నారు. శుద్ధులు ఉన్నారు, అతి శుద్ధులు ఉన్నారు, చాలామంది చేస్తున్నారు. దొంగలు ఉన్నారు. కోమట్లు సామాజిక స్మగ్లర్లని కంచె అలే గారు ఎప్పుడో గురించి చెప్పాడు. ఇప్పుడు చాలామంది స్మగ్లర్లు ఉన్నారు. దళిత సమాజంలో కూడా స్మగ్లర్లు ఉన్నారు, చాలామంది స్మగ్లర్లు ఉన్నారు. అంబేద్కర్ వీళ్ళందరి గురించి మాట్లాడతాడు. బ్రాహ్మణులు ఏ విధంగా అయితే మన మస్తిష్కాలని మరి మాయ చేస్తారు, మోడీ అనే బొమ్మను చూపించి ఏ విధంగా మనల్ని దోచుకుంటారు, బీసీల ఓట్లు మొత్తం దోచేస్తారు, మెజారిటీ ఉన్నటువంటి హిందువుల యొక్క ఓట్లు మొత్తం దోచేస్తాడు అనేది అంబేద్కర్ ఎప్పుడూ చెప్తాడు. మరి వీళ్ళకి కావాల్సినటువంటి ఆర్థిక బలం ఎక్కడి నుంచి వచ్చిందంటే వయసులు దోచుకోవటం. అంబానీలు అదానీల రూపంలో వాళ్ళు దోచుకుని బ్రాహ్మణులకు సప్లై చేయటం, వాళ్ళు ఆ ధనాన్ని విసలుడిగా మరి భిక్షలో జల్లటం. అదేవిధంగా క్షత్రియుల్ని అంటే యుద్ధాలు చేయగలిగినటువంటి వ్యక్తుల్ని మీరు గుజరాత్లో గమనించండి. గుజరాత్లో జరిగిన మారణకాండలో మరి అక్కడ ఉన్నటువంటి మరి ముస్లింల మీద దాడి చేసినటువంటి వ్యక్తులు ఎక్కువగా ఎస్సీలు ఎస్టీలు ఉన్నారు. మనం విచారించాల్సిన విషయం. బ్రాహ్మణుడు అంత తెలివిగలవాడు. వాడు వెనక నుండి ఎవడైతే శారీరక దారుఢ్యం కలిగి ఉంటారో వాళ్ళని ఆటాడిస్తాడు, శత్రువు మీదకి విసిగొలుపుతాడు. ఇప్పుడు చేస్తుంది అదే. మోడీ అనే ఒక బీసీని అడ్డం పెట్టిన, యాక్చువల్గా అతను వైశ్య కులానికి చెందినటువంటి వ్యక్తి. అతని కులాన్ని బీసీగా మార్చి బీసీలు మెజారిటీగా ఉన్నటువంటి బీసీల ఓట్లు మొత్తం కొట్టేయటం, హిందూ మతాన్ని ప్రక్షేపిస్తూ మెజారిటీగా ఉన్నటువంటి హిందువుల యొక్క ఓట్లు మొత్తం కొట్టేయటం, అధికారాన్ని చెలాయించడం, బ్రాహ్మణుడు వెనకుండా ఆడిపిస్తున్న నాటకం ఇది. ఆర్ఎస్ఎస్ ఆడిస్తున్న నాటకం ఇది. మనందరం సమిధులం. ఈ నాటకంలో ఇక్కడ ఏ ఒక్కడూ సంతోషపడేది లేదు, ఏ ఒక్కడు సుఖంగా లేరు. ఎందుకంటే భారతదేశం ప్రపంచంలో పేదరికం ఉన్న దేశాల్లో 107 దేశాలు మొత్తం తీసుకుంటే 94వ స్థానం ఉంది. పేదరికం రోజు రోజుకి పెరిగిపోతుంది, ఆకలి చావులు పెరిగిపోతుంది, నిరుద్యోగం పెరిగిపోతుంది. బీజేపీ వచ్చిన తర్వాత అది మరింత, అంటే కాంగ్రెస్లో పత్తిత్తులేం కాదు, కాంగ్రెస్ పాలనలో కూడా ఇలాంటి తప్పులు జరిగినాయి. కానీ బీజేపీ మరింత ప్రమాదకరంగా ఉంది. గుర్తించండి మిత్రులారా, దయచేసి గుర్తించండి. ఈ ఉద్యమం అంబేద్కర్ ఉద్యమం, ఈ పోరాటం అంబేద్కర్ది. అంబేద్కర్ పోరాటం అంటే దళితుల కోసం కాదు మిత్రులారా, భారతీయుల కోసం, మనందరి కోసం. బ్రాహ్మణ తత్వం మీద పోరాటం. నీ మీద ఎవడో ఒకడు పెత్తనం చేస్తున్నాడు, నీ ఆహారం మీద ఎవడో పెత్తనం చేస్తున్నాడు, నీ అలవాట్ల మీద ఎవడో పెత్తనం చేస్తాడు. నువ్వు ఏది తినాలో ఏది కట్టుకోవాలో మొత్తం ఎవడో చెప్తే మనం చేయాల్సిన పరిస్థితి. ఆచారాలు, సాంప్రదాయాలు, సనాతన ధర్మం, హిందూ ధర్మం, ఇవన్నీ పిచ్చి మాటలు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన తెలుసుకోండి. ఆయన యొక్క ఆశయాల కోసం మనం పోరాటం చేద్దాం. జై భీమ్, జై ఇండియా.